ఎర్రగా గట్టిగా ఉన్న టమాటాలను తీసుకొని ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టి తుడిచి ఎలాంటి తడి లేకుండా కాసేపు ఆరబెట్టాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా నూనె వేసి బాణల్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్న టమాటాలను బట్టి నూనె వేసి కొంచెం వేడెక్కేదాకా ఆగాలి. వేడెక్కిన తర్వాత ముక్కలని ముందు కొలుచుకోవాలి. 3 గ్లాసుల ముక్కలకి చింతపండు, ఉప్పు, కారాలు క్రమంగా చేసేటప్పుడు చెప్తాను. నేను దీనితో కొలత తీసుకుంటున్నాను. దీంతో 3 అయితే పావు భాగం, అంటే ఒక దానిలోనే పావు భాగం చింతపండు, గింజలు, పీచు, పొట్టు అన్నీ తీసేసినవి చింతపండు మధ్యలోనే వేసి పెట్టుకోవచ్చు. టమాటాలు వేయంగానే నూనె వేడెక్కింది, ముక్కలు వేసేద్దాం. ఇలా మూత పెట్టి ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు అయ్యాక చింతపండు కూడా వేద్దాం. ఇది చింతపండు కొలత. ఈ టమాటాల్లోనే చింతపండు పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఆవపిండి, మెంతిపిండికి నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి నేను అదే వాడతాను. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేయించి, కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, 1/2 స్పూను. 3 కలిపి వేయించుకోవచ్చు, లేదా 2 కలిపి వేయించుకొని దోరగా వేగిన తర్వాత అది మిక్సీ పట్టుకొని ఆ పొడి తర్వాత కలుపుకోవాలి. దాదాపు ముక్క మెత్తబడిపోయి దగ్గర పడుతుంది. ఈ టైంలో ఉప్పు వేయచ్చు, ముందే కూడా వేయచ్చు ఉప్పు. ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇంకా దగ్గర పడి నూనె మిగిలినప్పుడు ఆఖరిలో కారం వేసి 2 నిమిషాలు ఉంచి తీసేద్దాం. దీనికి పావు కప్పు, ఇందాక 3 కప్పులు టమాటా ముక్కలు అన్నాను కదా, సో 1/4 కప్పు ఉప్పు వేస్తున్నాను, 1/4 సాల్ట్. ఇలాంటి దీనిలో 1/2 కప్పు కారం వేయాలి. మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను పింక్ సాల్ట్ వాడతాను, అది పావు కప్పు ఇందాక వేసేసాను. ఇప్పుడు 1/2 కప్పు కారం. నిమిషాలు కారం పచ్చివాసన పోయేదాకా ఉంచి చల్లారనివ్వాలి. తర్వాత కొంత టమాటా ముక్కలుగా ఉంచి మిగిలిందంతా మిక్సీ పట్టుకొని ఆ ముక్కలు కలుపుకుంటే మధ్య మధ్యలో ముక్కలు కూడా తగులుతూ బాగుంటుంది. మిక్సీ పట్టేటప్పుడే ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి. చల్లారిపోయింది. 1/2 స్పూన్ మెంతి, 1 స్పూన్ ఆవాలు పిండి వేసేసి ఇప్పుడు మిక్సీ పడదాం. కొద్దిగా ఇలా ముక్కలుగా తగులుతూ ఉండడానికి కొద్దిగా వదిలేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత ఇది కలుపుకుంటే అక్కడక్కడ టమాటా తగులుతూ బాగుంటుంది. మిక్సీ పట్టిన తర్వాత ముక్కలుగా అట్టి పెట్టుకున్నది కూడా కలిపేసుకుని, నేను నువ్వుపప్పు నూనె వాడతానని తెలుసు కదా, తగినంత నూనె పోసుకుని, మామూలుగా మేమైతే మినపప్పు, ఎండుమిరపకాయలు మాత్రమే ఇంగువ పోపులో వేస్తాము. కానీ స్నేహితులందరూ చూస్తారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగా వెల్లుల్లిపాయ, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నా ఎండుమిరపకాయలతో పాటు. వెల్లుల్లి వేగిన తర్వాత ఆఖరిలో కొద్దిగా ఇంగువ వేసుకుని పోపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి. పచ్చళ్ళు అప్పటికప్పుడు తయారు చేసుకొని తినగలిగే ఏకైక టమాటా ఊరగాయ.